తూర్పుగోదావరి జిల్లా అనపర్తి టికెట్ విషయంలో క్లారిటీ వచ్చింది. ఇవాళ నల్లజర్లలో చంద్రబాబును పార్టీ అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కలిశారు. దీంతో బీజేపీ జాతీయ నాయకత్వంతో మాట్లాడి ఓ క్లారిటీ ఇస్తానని చంద్రబాబు ఆయనకు హామీ ఇచ్చారు. అనపర్తికి బదులు మరో స్థానాన్ని బీజేపీకి ఇవ్వబోతున్నారని, అధికారికంగా ఓ ప్రకటన రావాల్సి ఉందని రామకృష్ణారెడ్డి పార్టీ శ్రేణులకు తెలిపారు. టీడీపీ మొదటి జాబితాలోనే టికెట్ ప్రకటించి అనంతరం బీజేపీకి ఇవ్వడంతో పార్టీ అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి న్యాయం కోసం యాత్ర చేశారు. వారు జరిగిన పరిణామాలన్నీ చెప్పడమే కాకుండా ఇక్కడ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు అనపర్తి కావాలని పట్టుబడుతున్నారు, బీజేపీ వాళ్ళు మనకు అనపర్తి వద్దు అని చెప్తున్నారు. రెండు ఒకటే. వారికి కావాల్సింది కూడా చంద్రబాబు నాయుడు గారు ఆల్టర్నేటివ్ కూడా వాళ్ళకి ప్రపోజ్ చేసేశారు. క్లారిఫై చేయాలనుకుంటే నరసాపురం దగ్గర ఇబ్బంది రావడం వల్ల ఆ ప్రతిపాదన పట్టుకెళ్ళింది, లేకపోతే నిన్న క్లియర్ అవ్వాలి. ఇవాళ దాన్ని పక్కన పెట్టుకుని దీనికి వేరే ప్రతిపాదన ఇచ్చేసి దీన్ని ఆమోదించేయమని బీజేపీ వాళ్ళు చెప్పేశారు. వాళ్ళు ఆమోదించేసిన వెంటనే ఇది అధికారికంగా ప్రకటన వస్తుంది. అంతవరకు మన కార్యకర్తలు సంయమనం పాటించాలి. 100% నిన్న ఏదైతే చెప్పినట్టుగా మనం సైకిల్ పైన పోటీ చేస్తాం, అందులో ఎటువంటి అనుమానం లేదు. బీజేపీ వాళ్ళు అధికారికంగా వాళ్ళు ఇవ్వడం, వాళ్ళు ఇచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే వరకు కూడా మనం ఎవరిని నిందిస్తూ గానీ లేకపోతే సవాళ్ళు విసురుతూ గానీ వేరే విధంగా ఎవరూ కామెంట్లు పెట్టొద్దు. మన కార్యక్రమం మనం చేసుకుంటూ వెళ్ళిపోదాం. మనం ఇండైరెక్ట్ సంకేతం ఇస్తా ఉంటాం. ఇవాటి నుంచి అధికారిక ప్రకటన ఈ రాత్రికి వచ్చినా రేపు వచ్చినా మనం ఇండైరెక్ట్ సంకేతం, మనం సైకిల్ మీద పోటీ చేస్తున్నామనే సంకేతం ఇవాళ ఇస్తాము. మీరు పోస్టింగ్స్ కూడా వాళ్ళని నిందిస్తూ దయవుంచి పోస్టులు పెట్టకండి. ఈ వారం రోజులు 10 రోజులు మీరంతా కష్టపడి